ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. సతీష్ రిమాండ్ పై కోర్టులో రెండు పక్షాల వాదనలు ముగిశాయి. కాసేపట్లో న్యాయమూర్తి తీర్పు వెల్లడించబోతున్నారు. సీఎం జగన్ పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సతీష్ ను విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. సతీష్ రిమాండ్ పై కోర్టులో రెండు పక్షాల వాదనలు ముగిశాయి. కాసేపట్లో న్యాయమూర్తి తీర్పు వెల్లడించబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, తీర్పు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? శంకరి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 40 మంది బృందంతో ప్రత్యేక దర్యాప్తు చేశారు. అయితే దర్యాప్తులో ప్రధానంగా సింగనగర్ వడ్డరి కాలనీకి చెందిన ఒక మైనర్ ఈ రాయి విసినట్టు కూడా ప్రాథమికంగా గుర్తించడంతో పాటు మొత్తం ఈ ఘటనలో ఆ రోజు అక్కడ ఆ ప్రదేశంలో ఎవరైతే నిందితుడిగా పేర్కొంటున్నారో అతనితో పాటు ఉన్న మరో 4 మైనర్లను కూడా అదుపులో తీసుకుని అన్ని కోణాల్లో విచారించారు. అసలు ఆ రోజు 13వ తారీఖు రాత్రి ఏం జరిగింది, ఎక్కడెక్కడ తిరిగారు, ఏ సందర్భంలో రాయి విసరాల్సి వచ్చిందనే అంశాలపై కూడా పూర్తిగా లోతైన విచారణ చేశారు. అయితే ఈ విచారణకు సంబంధించి ప్రధానంగా ఎవరైతే ఇప్పుడు నిందితుడిగా మైనర్ పేర్కొంటున్నామో అతనికి బంధువు వేముల దుర్గారావు అనే మరో వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పట్టిగా కొనసాగుతున్నారు. విజయవాడ సెంట్రల్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమాతో కార్యాలయానికి వెళ్ళటం, అతనికి వెంట తిరుగుతూ ఉండటం, టీడీపీ కార్యకలాపాలు కూడా పాల్గొన్న నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి కుట్రకోణం దాగుందని మొదట పోలీసులు భావించారు. అయితే ఎక్కడా కూడా ప్రాథమికంగా మొత్తం దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఎక్కడ కూడా కుట్రకోణం దాగలేదు. కేవలం ఆక్తాయితనంగా కుర్రాళ్ళు వేసినట్టు కూడా ఒక అంచనాకు వచ్చారు. అయితే దుర్గారావు వెనక ఎవరైనా నడిపించారనే అంశంపై కూడా ఒక విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. ఈరోజు ఇద్దరు A1గా మహేంద్ర బాలుని, A2గా వేముల దుర్గారావుని కూడా ఈ కేసులో పేర్కొన్నారు. అయితే ఇద్దరిని కూడా ఈరోజు కోర్టు హాజరుపరుస్తారని భావించినప్పుడు కూడా A1గా ఉన్న మైనర్లు మాత్రమే కొద్దిసేపటి క్రితం కోర్టు హాజరుపరిచారు. అంతకుముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించిన అనంతరం ఆయనకు కోర్టు హాజరుపరచడం జరిగింది. దీనికి సంబంధించి ఇరు వర్గాల న్యాయవాదులపై కూడా వాదోపవాదన కూడా కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. ప్రధానంగా ఇందులో ఈ మైనర్ బాలుడిపై తరపున వాదించిన న్యాయవాది చాలా స్పష్టంగా 5 అంశాలను కూడా లేవనెత్తారు. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రధానంగా అతనిపై ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నేర చరిత్ర లేదు. కేవలం ఆ మైనర్ బాలుడి నేపథ్యంలో ఉదయం పనికి వెళ్ళడం, సాయంత్రం ఫ్రెండ్స్తో సరదా తిరగటం తప్ప వేరే ఇటువంటి దాడులు చేయటం కానీ గొడవలకు వెళ్ళటం కానీ ఎక్కడా లేని పరిస్థితుల్లో ఇదంతా కూడా ఒక అనుమానాస్పదంగా, అంటే ఇతను నిందితుడిగా పేర్కొనడంపై కూడా ఒక అనుమానం వ్యక్తం చేశారు. అదేవిధంగా విధంగా రాయి అతనే విసిరి ఉన్నప్పటికీ కూడా కేవలం 307 సెక్షన్ కింద ఏ విధంగా కేసు పెడతారో, హత్యాయత్నం కింద ఎలా నమోదు చేశారనే అంశాలపై కూడా ఆయన కోర్టులో తన వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా ఘటన జరిగింది 13వ తారీఖు రాత్రి, అయితే 14వ తారీఖు తెల్లవారుజామున అతను తీసుకువెళ్లారు. అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి చూపించకపోవడం, కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈరోజు నేరుగా కోర్టులో హాజరుపరచడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇవన్నీ అంశాలను కూడా లేవనెత్తు న్యాయమూర్తి ఎదుట విన్నవించారు. మరోవైపు ప్రాసిక్యూషన్ తరఫున కూడా తప్పకుండా ఎందుకంటే ఈ కుట్రకోణం సంబంధించి పక్కన పెడితే కేవలం అతను దాడి చేశారని అనేక ఆధారాలు ఉన్నాయి. అతనితో ఉన్న కొంతమంది మైనర్లు కూడా ఆ రోజు జరిగిన ఘటనపై కూడా పోలీసులకు పూర్తిగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ పరిణామాల నేపథ్యంలో మొత్తం సీసీ కెమెరాల ఫుటేజ్లు కూడా పరిశీలన చేసిన తర్వాతే మైనర్ బాలుడిని దోషిగా నిర్ధారించినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఇరు వర్గాల వాదన కూడా పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారు, దీనికి సంబంధించి రిమాండ్ విధిస్తారా, లేకపోతే కేసుకు సంబంధించి ఎటువంటి న్యాయపరంగా ఎటువంటి తీర్పు వస్తున్న అంశాలపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం కోర్టు దగ్గర కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికి మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి అయితే ఈ ఘటన జరిగిన 5వ నిమిషం నుంచే కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి వైసీపీ నాయకులు తెరలేపడం, తద్వారా చంద్రబాబుపై తెలుగుదేశం పార్టీపై ఉద్దేశపూర్వకంగా ఒక నెపం నెట్టి తద్వారా రాజకీయాల్లో లబ్ధి పొందాలని కూడా చేసిన ఈ ఆలోచన మొత్తం కూడా వారికి రివర్స్ కొట్టిందని కూడా ప్రస్తుతం చెప్పుకుంటున్న పరిస్థితి. ఈ 5 రోజులు కూడా పోలీసులు ప్రత్యేకంగా అన్ని కోణాల్లో విచారించారు. దాదాపు పోలీస్ కమిషనర్ కూడా దాదాపు 60 నుంచి 70 ప్రైవేట్ వీడియోలతో పాటు ప్రధాన మీడియా, సోషల్ మీడియా మొత్తం అన్ని కూడా పరిశీలించిన తర్వాతే ఈ మైనర్ బాలుని నిందితుడిగా పేర్కొన్నామని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అంటే ఎక్కడ కూడా ఇప్పటివరకు కుట్రకోణం దాగుందనమాట ఎక్కడ నిర్ధారణ కాని నేపథ్యంలో ఇది రాజకీయ అంశంతో పని లేదు, కేవలం అతను వ్యక్తిగతంగా చేసినట్టు కూడా భావిస్తూ ఉన్నారు. అయితే మనకు వచ్చేప్పుడు న్యాయమూర్తి ఎటువంటి తీర్పు వ్యవహరిస్తున్నారని దానిపై మాత్రం ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శంకర్.